తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలు సెంటిమెంటును రెచ్చగొట్టి సెంటిమెంటు బలంతో గెలిచేస్తున్నాయి. అదే వ్యూహాన్ని మళ్ళీ ఉపయోగించాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2014లో కేసీఆర్ సెంటిమెంటుని రెచ్చగొట్టి గెలిచాడు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కేసీఆర్ వల్లనే రాలేదు. కేసీఆర్ అనేక మంది కృషిలో ఒకరు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే రాజకీయాలకు అతీతంగా ఉండే కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, విజ్ఞులు, ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, రాజకీయ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఒకే తాటిపై జై తెలంగాణ అని నినదిస్తే తెలంగాణ వచ్చింది. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్లో ఉన్నది ఎవరు? అక్కడుండే నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పదవులు అనుభవించేది అందరూ కూడా ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనే నినాదం ఇవ్వలేదు. సమైక్యవాదులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ సమైక్యవాదులుగా రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి చంద్రబాబు నాయుడు అనుచరులుగా ఉన్నవారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఈ రోజున ఉద్యమకారులని పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపడం జరిగింది. మరి మిలియన్ మార్చిలో పాల్గొన్న వాళ్ళు ఈరోజు పదవులు అనుభవిస్తున్నారా? అనేక ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళిన వారికి ఈరోజు ఏదైనా అవకాశం దొరికిందా? ఆత్మాహుతి పాల్పడిన శ్రీకాంతాచారి కుటుంబం రోడ్డు మీద పడలేదా? అంత సెంటిమెంట్ రెచ్చగొట్టిన కేవలం 2014లో వచ్చిన సీట్లు 63 బొటాబొటిగా వచ్చినాయి. 60 సీట్లు వస్తే అధికారం ఏర్పడుతుంది. దానికి అదనంగా 3 వచ్చినాయి. 63 ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, సహకరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో సుష్మా స్వరాజ్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పమని కమలనాథులు ఈనాటికి కూడా ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 2001 సంవత్సరం నుంచి కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉభయ సభలలో తన మద్దతునిస్తూ ప్రసంగిస్తూ సుష్మా స్వరాజ్ ఆమె ఎంతగానో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. అదేవిధంగా కీర్తిశేషులు అరుణ్ జైట్లీ కూడా తెలంగాణ వాదాన్ని బలపరిచారు. కనుక కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదనేది అది సత్యం. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సహకరించకుండా లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యేదా? కనుక ఈరోజు కేసీఆర్ ఒక వృక్షాన్ని పెంచడానికి అందరూ కలిసి ఒక మొక్క పెట్టి దానికి ఎరువేసి నీళ్లు పోసి ఒక వృక్షాన్ని పెంచితే కాయలు కోసుకుంటున్నాడు, ఫలాల్ని పొందుతున్నాడు కేసీఆర్. ఈ చెట్టు అన్ని రాజకీయ పార్టీలకు, తెలంగాణ ప్రజలకు చెందుతుంది. దాన్ని సెంటిమెంట్ ఆధారంగా ఎన్నికలు గెలవాలనే సంకల్పం. నిజాం పాలనను పోలిన ఈరోజు కుటుంబ పాలన. 70% ఉన్న బీసీలు అధికంగా ఉండే తెలంగాణలో బీసీలకు రాజ్యపాలన చేతగాదా? బీసీల్లో నాయకులు లేరా? బీసీలంటే ఓటు బ్యాంకులేనా? వాళ్ళు ఎప్పుడూ పల్లకీలు మాత్రమే మొయ్యాలా? పల్లకీ ఎక్కే హక్కు లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రెచ్చగొట్టారు. అనాలోచితంగా వాస్తవాలను అధ్యయనం చేయకుండా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రములో 2018 నాటికే తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైపోయింది. ఏమీ లేదు.
గెలిచిన 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, గెలిచిన ఒక ఎంపీ అందరూ వెళ్ళి తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఎక్కడో కొన్ని గ్రామాల్లో కొద్దిమంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీ బలం లేదు. పైగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ పెట్టిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు. ఆ పార్టీ మూల సిద్ధాంతాన్ని గాలికి విడిచి తిలోదకాలిచ్చి కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలేసుకుని పొత్తు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి మహాకూటమి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఈ మహాకూటమి పెట్టినప్పుడు మళ్ళీ కేసీఆర్కి మంచి అవకాశం వచ్చింది. మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇక్కడ ఈ మహాకూటమి విజయం సాధించగానే మళ్ళీ ఏ విధంగా అయితే 1956 రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పరిచారో మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాబోతున్నది. జాగ్రత్త, మహాకూటమిని ఓడించండి. 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణని కుట్రదారులు మళ్ళీ ఆంధ్రతో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. మహాకూటమిలో ఉన్న పార్టీలను ఓడించండి అని తీవ్రమైన సెంటిమెంట్ రెచ్చగొట్టబట్టి టీఆర్ఎస్ పార్టీ 2018లో గెలిచింది. లేదా 2018లో టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది కాదు. ఇక మళ్ళీ 2023 నవంబర్ నాటికి ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పెట్టినా ప్రజల్లో ప్రాబల్యం కోల్పోయింది. అవినీతి నృత్యం చేస్తుంది. హామీలేవి నెరవేరలేదు. గెలుపు కష్టమే. భారతీయ జనతా పార్టీ ప్రభంజనం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పతనమైపోయింది. తెలుగుదేశం పార్టీ జీరో అయిపోయింది. కనుక కావాలని కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని నష్టపరచడం ద్వారా కేసీఆర్ ఒక చారిత్రాత్మకమైన తప్పిదం చేశాడు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఉన్నట్లయితే ప్రతిపక్ష ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేది కాదు. 3 పార్టీలు పంచుకునే ఓట్లు. ఇప్పుడు తెలుగుదేశం జీరో, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భూస్థాపితమైందో, తెలంగాణ రాష్ట్రంలో నాయకుల మధ్య కలహాల కుంపటి, కమిటీ ఏర్పాటులో జరిగిన తప్పిదాలు, తెలంగాణ కాంగ్రెస్లో 3 నాయకులే ఒక పక్షాన ఉన్నారు, అధికార పక్షాన. రేవంత్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, మహేష్ గౌడ్, ఆ 3 మాణిక్యం ఠాకూర్తో కలిసి వ్యూహరచన చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్లోని అన్ని వర్గాలు, అందరు నాయకులు కూడా పూర్తిగా ప్రదేశ్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. త్వరలో మరికొంతమంది నాయకులు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరతారు. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీ, ఆమె అవకాశం కోసం చూస్తూ ఉంది. రండి బీజేపీకి రండి అని ఆమె ఆహ్వానిస్తూ ఉంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం, కాంగ్రెస్ పార్టీ పతనం వల్ల భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం వచ్చింది, బాగా ఎదిగింది. డి అంటే డి, సై అంటే సై, టీఆర్ఎస్కు పోటీగా ఎదిగింది. ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఎవరో కాదు, ఈ కేసీఆర్ ప్రోత్సహిస్తే గెలిచిన వ్యక్తే. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ శిష్యుడిగా చెప్పచ్చు. 2018లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి పరోక్షముగా టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా ఆయన మంత్రివర్గంలో ఉండే తలసాని శ్రీనివాసు యాదవ్ని ఆంధ్రప్రదేశ్కి పంపించి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో స్థిరపడిన పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి తెచ్చి మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గాల్లో ఓడించండి, తెలుగుదేశాన్ని ఓడించమని ఆర్థిక వనరులు, మానవ వనరులు ఉపయోగించి తెలుగుదేశం ఓటమికి వైఎస్ఆర్సీపీ గెలుపుకు సహకరించాడు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ ఏదో విధంగా
రెండు రాష్ట్రాల్లో సెంటిమెంటును రెచ్చగొట్టాలి. సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రజల యొక్క మనోభావాలను పెట్టుబడిగా చేసి గెలవాలి. కనుక ఇప్పుడు ఒక వ్యూహం పన్నారు. ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ రెండు రాష్ట్రాలు కలవాలి, కలిస్తే బాగుంటుంది, మేము దానికి అనుకూలంగా ఉన్నాం, రెండు రాష్ట్రాలు కలవాలని ఒక పత్రికా ప్రకటన, టీవీల ముందు ప్రకటన ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ కలవటం అనేది ఉంటుందా? ఇదేదో భార్యాభర్తలు టెంపరీగా డైవర్స్ ఇచ్చి మళ్ళీ కలవటం లాంటిది కాదు కదా. రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ మళ్ళీ కలవటం అనేది జరగదు కల్లా. కనుక లేని దాన్ని ఊహాజనితంగా సెంటిమెంట్ రెండు రాష్ట్రాల్లో రెచ్చగొట్టడానికి, ఎందుకంటే ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ కావాలని కోరుతారు, వాళ్ళకి భలే భలే అంటారు. మళ్ళీ రెండు రాష్ట్రాలు కలుపుదామంటే అదే కావాలి, హైదరాబాద్ నగరం మనకు కావాలి, లేదా హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఆంధ్ర ప్రాంత ప్రజలు కోరుకుంటారు. కనుక సెంటిమెంట్ రెచ్చగొట్టం, మళ్ళీ రెండు రాష్ట్రాల్లో ప్రజల మధ్య సెంటిమెంటు. వాళ్ళేమో రెండు రాష్ట్రాలు కలవాలంటారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళేమో వద్దంటారు. ఈ విధంగా గందరగోళానికి గురి చేసి మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టి మళ్ళీ టీఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్సీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఈ బీఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్సీపీ రెండూ కూడా సెంటిమెంట్ ద్వారా గెలవాలి. రెండు కూడా పార్టీ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. తెలంగాణలో 5 లక్షల కోట్ల అప్పు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల కోట్ల అప్పు. రెండు అప్పుల రాష్ట్రాలు, ఏ హామీలు కూడా నెరవేరలేదు. రెండు అవినీతి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడంలో పూర్తి వైఫల్యం చెంది సెంటిమెంటును రెచ్చగొట్టి ముందుకు సాగాలని చూస్తున్నారు. ఇక ప్రత్యేక హోదా వల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు. కేవలం ఒక నినాదానికే పరిమితం. ఆ నినాదం ఇచ్చి 2019లో మరి ప్రత్యేక హోదాని వెలుగెత్తి చెప్పి ప్రత్యేక హోదా వల్ల ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందని జనాన్ని రెచ్చగొట్టి సెంటిమెంట్తో గెలిచాడు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏమొచ్చింది ఇప్పుడు? ఏమీ రాలా. ప్రధానమంత్రి మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం ఒకటే చెబుతుంది, మీకు ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి లాభం జరుగుతుందో, ఎంత ఆర్థిక సహాయం పొందుతారో అనా పైసలతో సహా మేము అంత మొత్తం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. పేరు మాత్రం ప్రత్యేక హోదా అని పెట్టాం. ప్రత్యేక గ్రాంట్ అంటాం, లేదు స్పెషల్ గ్రాంట్ అంటాం, మేదో పేరు పెడతాం. ఆ పేరు పెట్టి మీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాం. ప్రత్యేక హోదా అనేది దేశంలో ఎక్కడా లేదు. 15వ ఆర్థిక కమిషన్ కూడా ఒప్పుకోవటం లేదు. అందువల్ల ఆ పేరు మార్చండి, లబ్ధి మాత్రం మీరు అడిగిన విధంగా అన్ని రాయితీలు ఇస్తాం, దాన్ని స్పెషల్ గ్రాంట్ అని పెట్టండి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి సెంటిమెంటు, ప్రత్యేక హోదా గురించి అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 22 మంది లోక్సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులు, 30 మంది లోక్సభ పార్లమెంట్లో ఉండి ఏమి సాధించారు? 4 ఏళ్ళు గడుస్తూ ఉంది, సాధించింది శూన్యం. మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతాం, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని డైలాగులు చెప్పడం తప్పనిచ్చి చేసింది శూన్యం. ఇక ఇప్పుడు ఇంకొక ఎత్తుగడేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తారంట. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం, అన్నదమ్ముల్లా ఉండే తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజల మధ్య రాజకీయ పార్టీలు చిచ్చు పెడుతున్నాయని గమనించండి. తెలుగు రాష్ట్రాలలో ఉండే అన్న తెలంగాణలో ఉంటే తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకుని గౌరవంగా జీవనం గడుపుతూ ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సెంటిమెంట్ రెచ్చగొట్టి రెండు రాష్ట్రాల మధ్య కలహాలు పెట్టి ఇప్పుడు కోర్టుకు వెళ్తారంట. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి 1,50,000 కోట్లు ఇవ్వాలంట. ఆనాడు 5 ఏళ్ళు పరిపాలన చేసిన చంద్రబాబు ఏం చేశాడు? 4 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 9 ఏళ్ళు నిద్రపోయి, కుంభకర్ణుల్లా నిద్రపోయి ఈరోజు నిద్ర లేచి సుప్రీంకోర్టులో కేసు వేసి
ప్రజలను ఏమార్చి మభ్యపెట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ రెండోసారి గెలవాలనే ప్రయత్నం తప్పనించి ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మహాకూటమి ఏర్పడబోతూ ఉంది. జనసేన తెలుగుదేశం రెండు లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ రెండు కలిసి పోటీ చేస్తే ఆ మహాకూటమిలో ఉండే పార్టీలే గెలుస్తాయి. కలిసి వస్తే భారతీయ జనతా పార్టీ కలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కలవకపోతే కామ్రేడ్లు సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, లోక్సత్తా 6 పార్టీల మహాకూటమి ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలవడం తథ్యం. ఓడిపోతున్నామని ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, తెలంగాణపై నిప్పులు చెరగాలి, తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాలను దోషిగా నిలబెట్టాలనే ఒక కుట్రపూరితంగా 4 సంవత్సరాలు నిద్రపోయి ఈరోజు కోర్టులో, సుప్రీంకోర్టులో కేసు అంట. కనుక ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహాలు. తెలుగు ప్రజలు అమాయకులు కాదు. 2 రాష్ట్రాలలో ఉండే తెలుగు ప్రజలు జాగృతులై మనకు మేలు చేసేది ఎవరు, ఏ పార్టీ అనేది గమనించి ఓట్లు వేయవలసిన అవసరం ఉన్నది. ఈ రోజున సెంటిమెంట్ రెచ్చగొట్టినా నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఎన్ని కుతంత్రాలు, కుట్రలు బన్ని, ఎన్ని సెంటిమెంట్లు రెచ్చగొట్టినా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలవటం తథ్యం. బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూడక తప్పదు. అదేవిధంగా 2024లో జరిగిన 23 నవంబర్లో ముందస్తుగా 6 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి గెలుపుని ఎవ్వరూ నిలువరించలేరు. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ 2 లోపాయికారి ఒప్పందంతో సీట్లు సర్దుబాటు చేసుకుని ముందడుగు వేస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రెండవసారి అధికారంలోకి రావటం అనేది మిథ్య, కళ్ళ, ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. తెలంగాణకు వస్తే తెలుగు ప్రజల సెంటిమెంట్ ఏంటంటే, ఏ విధంగా అయితే హిమాచల్ ప్రదేశ్ సెంటిమెంట్ ప్రతి 5 సంవత్సరాలకి వారు ప్రభుత్వాన్ని మారుస్తారు, ప్రతి 5 ఏళ్ళకి పార్టీని మారుస్తారు. ఆ పార్టీలో మార్పులో భాగంగా 2022 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మార్చారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. అది కూడా ఎంత తేడానో తెలుసా? హిమాచల్ ప్రదేశ్లో గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి 1% ఓట్లే. అంటే నియోజకవర్గంలో 1000-1500 ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కూడా పెద్ద మెజారిటీ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీకి 45 ఉంటే భారతీయ జనతా పార్టీకి ఈరోజు 38 ఉన్నారు. 38 కాదు, 33 ఉన్నారు. ఆ విధంగా సీట్ల పరంగా వ్యత్యాసం తక్కువ, ఓట్ల శాతం పరంగా కూడా 1%. తెలుగు ప్రజల సెంటిమెంట్ ఏంటంటే, 2 సార్లు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తరువాత గత 50 సంవత్సరాల చరిత్ర మనం పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లో 3వసారి అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. తెలుగుదేశం అయినా 2 సార్లు తర్వాత ఓటమి, కాంగ్రెస్ పార్టీ అయినా 2 సార్లు తర్వాత ఓటమి. కనుక బీఆర్ఎస్గా రూపాంతరము చెందినా, పేరు మారినా అదే కారు గుర్తుంటుంది. కారుని 3వసారి తెలంగాణలో ఆదరించడానికి ఏమాత్రం తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. సెంటిమెంటు రెచ్చగొట్టినా ఆ సెంటిమెంటు ప్రలోభాలకు గురి కాకుండా విజ్ఞతతో తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలలో సోదరభావంతో మెలుగుతూ విద్వేషాలు రెచ్చగొట్టకుండా అప్రమత్తంగా ఉండే తరుణము ఆసన్నమైంది.